హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఎస్టర్డే అంటే నిన్న తెలంగాణ గవర్నమెంట్ టీజీపీఎస్సి మనకేమంటే ఒక 3 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ 3 ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా ఏంటంటే సివిల్కి ఎక్కువ ఆపర్చునిటీ, దట్ మీన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఏమంటే ఎక్కువ పోస్టులు నియర్లీ 222 అంటే 222 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సమ్ ఆఫ్ అంటే కొన్ని పోస్టు, తర్వాత ఏమంటే కామన్గా కొన్ని సబ్జెక్ట్స్ అంటే దట్ మీన్ కామన్గా కొన్ని బ్రాంచెస్ ఉన్న బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్, నెక్స్ట్ మెకానికల్, వీళ్ళందరికీ కామన్గా కలిపి కొన్ని పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా మనకు మొత్తం ఏమంటే 3 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ద్వారా మనకేమంటే రిక్రూట్మెంట్కి ఏమంటే ఎస్టర్డే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ ఏడబ్ల్యూ పోస్టెస్ అనేవి సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకేమంటే ఒక భారీ నోటిఫికేషన్, దట్ మీన్ 222 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా 222 పోస్ట్స్, సో దాని యొక్క క్వాలిఫికేషను, నెక్స్ట్ ఏమంటే ఎగ్జామ్ ప్యాటర్న్, దట్ మీన్ మార్క్స్ అనేవి ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏమంటే దాంట్లో సబ్జెక్ట్స్ అనేవి ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయన్న దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఏమంటే అక్కడ రిమైనింగ్ లాస్ట్ వన్ చూసాం ఎన్విరాన్మెంటల్, నెక్స్ట్ అదర్ అంటే అన్ని బ్రాంచెస్, బయోటెక్నాలజీ బ్రాంచెస్, ఇవన్నీ అన్ని బ్రాంచెస్కి సంబంధించి కొన్ని పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క సిలబస్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఇష్యూస్ ఒక్కసారి చూసాం అనుకోండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇక్కడ మనకేమంటే రోడ్స్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకేమంటే ఇక్కడ రోడ్స్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇక్కడ ఏమంటే క్లియర్గా చూసామనుకోండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసామనుకోండి 222 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. దాని యొక్క ఏజ్ అనేది చూసామనుకోండి ఇక్కడ 18 to 44 ఇయర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది కూడా ఏమంటే 6th ఓపెన్ అవుతుంది. తర్వాత ఏమంటే మనకు జూలై 13కి క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని చూసుకుంటే మనం ఏమంటే టోటల్గా ఏమంటే ఇది కూడా ఏమంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్లోనే, బట్ ఇక్కడ ఏమంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, పైన అయితే సివిల్ వాళ్ళకి, ఇక్కడ ఏమంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ అనేది సేమ్. నెక్స్ట్ ఏమంటే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఏమంటే ఇక్కడ 8/6/2026 to 15/7/2026 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మొత్తం ఏమంటే మనకు 19 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 19 పోస్టు, ఏజ్ రిలాక్షన్ సేమ్, ఏజ్ అనేది సేమ్. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనకు ఏమంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏమంటే 10/6/2026, నెక్స్ట్ ఏమంటే అప్ టు ఎక్కడ వరకు అంటే 17/07/2026 వరకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీని యొక్క మనకు ఈ యొక్క దీంట్లో ఎందుకంటే మనకు దీంట్లో ఏమంటే వేరియస్ డిపార్ట్మెంట్స్, దట్ మీన్ వేరియస్ బ్రాంచెస్ని తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. సో సివిల్, మెకానికల్, నెక్స్ట్ ఏమంటే కెమికల్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఇట్లా ప్రతి ఒక్కరిని యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒకసారి చూద్దాం ఏమేమి అనేది ఇవ్వడం జరిగింది, ఏ బ్రాంచెస్ అనేవి. సో ఇక్కడ ఏమంటే క్వాలిఫికేషన్ తీసుకున్నారనుకోండి, బీఈ ఆర్ బీటెక్ని క్వాలిఫై అయి ఉండాలి, బీఈ ఆర్ బీటెక్ని కంప్లీట్ చేసి ఉండాలి. సో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేస్తుండాలి. ఇక్కడ ఏమంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ బ్రాంచ్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, నెక్స్ట్ ఏమంటే మైనింగు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగు. సో ఈ బ్రాంచెస్ వాళ్ళందరూ ఏమంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే నియర్లీ ఇక్కడ మనకేమంటే 6 బ్రాంచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. 6 బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈ యొక్క దానికి ఎలిజిబుల్ అవుతారు. సో దీని యొక్క క్వాలిఫికేషన్ తీసామనుకోండి బీఈ బీటెక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో బీఈ కానీ బీటెక్ కానీ. సో అదర్వైజ్ బీఈ బీటెక్ అనేది ఏమంటే పీజీ డిగ్రీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లో అయినా మనకు కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు ఏమంటే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకు మెయిన్గా చూసుకున్నాం అనుకోండి హ్యూజ్ పోస్ట్ చూసుకుంటే మనకు ఏమంటే ఈ యొక్క
R&B డిపార్ట్మెంటు సివిల్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి ఒక్కసారి చూద్దాం సివిల్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇక్కడ ఏమంటే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో ఏమంటే ఇక్కడ మనకు ఏమంటే 222 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 222 పోస్ట్స్ అనేవి ఏమంటే మనకు ఏమంటే ఏజ్ అనేది 18 to 44 ఇయర్స్ 18 to 44 ఇయర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకు యాజ్ పర్ దాని యొక్క అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ బేస్డ్ ఆన్ కేటగిరీకి మనకు అప్లికేబుల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనము దీంట్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది తీసుకున్నాం అనుకోండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ యొక్క క్వాలిఫికేషన్ అనేది తీసుకున్నామండి. మస్ట్ పాస్ బ్యాచిలర్ డిగ్రీ. సో మస్ట్ పాస్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏమంటే సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దట్ మీన్ బీఈ కానీ ఆర్ అదర్వైజ్ బీటెక్ కానీ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. సో ఏ బ్రాంచ్లో అంటే సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి బీఈ బీటెక్. సో దీని యొక్క క్వాలిఫికేషన్. సో ప్రతిసారి కన్ఫ్యూజ్ అయ్యేది డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ డిప్లొమా. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నప్పుడు డిప్లొమా వాళ్ళు అనేది అలౌ చేయడం అనేది జరగదు. సో ఓన్లీ బీఈ బీటెక్ దానిపైన బీటెక్ పైన ఇంకేమన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో కంపల్సరీ బీఈ బీటెక్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా మనకేమంటే క్వాలిఫై అయి ఉండాలి. సో వాళ్ళు డిగ్రీ అనేది క్వాలిఫై అయి ఉండాలి బీఈ బీటెక్. సో ఏ బ్రాంచ్ అంటే సివిల్ బ్రాంచ్లో వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి. సో అదేవిధంగా ఇక్కడ దీని యొక్క పేపర్ ప్యాటర్న్ అనేది చూసామనుకోండి. పేపర్ అనేది మనకు 2 పేపర్స్ అనేది పేపర్ 1 పేపర్ 2 2 పేపర్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో పేపర్ 1 తీసుకున్నాం అనుకోండి. పేపర్ 1 ఏమంటే జనరల్గా అందరికీ కామన్గా ఉండేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఏమంటే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే బోత్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తాడంటే పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఇస్తాడు. సో 150 క్వశ్చన్స్ టైం అనేది ఎంత అంటే 150 మినిట్స్ ఇస్తాడు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో 150 మార్క్స్ అనేది పేపర్ 1కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పేపర్ 2లోకి వెళ్ళామనుకోండి. పేపర్ 2 మనకు ఇందాకే చెప్పాను క్వాలిఫికేషన్ బీటెక్ కాబట్టి బీటెక్ రిలేటెడ్ ఉన్న అన్ని అంటే దట్ మీన్ సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది సిలబస్లో. సో ఆల్ సబ్జెక్ట్స్ని కంబైన్ చేసి మనకేమంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పేపర్ 2. సో పేపర్ 2లో కూడా ఏమంటే మనకు డిగ్రీ లెవెల్లో పేపర్ అనేది ఉంటుంది. సో పేపర్ 2లో ఏమంటే మనకు ఇక్కడ చూసుకున్నాం అనుకోండి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 క్వశ్చన్స్ టైం అనేది 150 మినిట్స్. బట్ ఇక్కడ ఏమంటే మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. సో 300 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ ఎగ్జామ్ కండక్ట్ మనకు 450 మార్క్స్. సో పేపర్ 1 అనేది బోత్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. బట్ ఈ యొక్క మనకు ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఏమంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. సో పేపర్ 1 పేపర్ 2. సో పేపర్ 1 అనేది మనకేమంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ డ్యూరేషన్ 150 మినిట్స్ 150 మార్క్స్. అదేవిధంగా సెకండ్ దానికి వచ్చామనుకోండి పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ అప్ టు మనకు ఏ లెవెల్ హైయర్ లెవెల్ డిగ్రీ లెవెల్ వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం డిగ్రీ రిలేటెడ్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. దట్ బీటెక్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్. సో ఎన్ని మార్క్స్ అంటే 150 మార్క్స్. సో టైం డ్యూరేషన్ అనేది సేమ్ బట్ ఈచ్ మార్క్స్ క్యారీ 2 మార్క్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు సిలబస్ అనేది చూసాం అనుకోండి. సో పేపర్ 1 ఏమంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. సో దీంట్లో ఏమంటే మనకు అడిషనల్గా రీజనింగ్ నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఏమంటే రీజనింగు ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చామనుకోండి సివిల్ ఇంజనీరింగ్ లెవెల్ సబ్జెక్ట్స్. సివిల్ ఇంజనీరింగ్ లెవెల్లో మనకు సెకండ్ ఇయర్ నుంచి అంటే సెకండ్ ఇయర్ దగ్గర నుంచి మనకు వచ్చే సబ్జెక్ట్స్ మనకు చూసుకుంటే మనకు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇట్లా ప్రతి సెమిస్టర్లో వచ్చే సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ చేస్తారు. సో 1 by 1 చూసుకుంటూ వస్తాం ఏమేమి సబ్జెక్ట్స్. సో ఫస్ట్ వన్ చూసామనుకోండి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్. సో బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అంటే మనకు బిల్డింగ్ మెటీరియల్స్ అంటే ఒక బిల్డింగ్ కాన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమి మెటీరియల్స్ కావాలి అండ్ దాని యొక్క స్ట్రెంగ్త్
నెక్స్ట్ దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ దాంట్లో ఏమంటే దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఏమంటే ఈ యొక్క టాపిక్లో మనకు డిస్కస్ చేస్తాం, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ అనే టాపిక్లో. సో అదేవిధంగా సెకండ్ దానికి వచ్చామనుకోండి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. అంటే సెకండ్ చాప్టర్లో ఏమంటే మనకు కంప్లీట్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 1, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 2, స్ట్రక్చర్ అనాలిసిస్ 1, స్ట్రక్చర్ అనాలిసిస్ 2 మొత్తం ఏమంటే 4 సబ్జెక్ట్స్ కలిపి కంబైన్డ్గా సింగిల్ సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. అది ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, దట్ మీన్ మనకు సింపుల్ స్ట్రెస్ స్ట్రైన్, నెక్స్ట్ ఏమంటే దాని తర్వాత షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, తర్వాత ఏమంటే ఫ్రేమ్స్, తర్వాత ఏమంటే సిలిండర్స్, తర్వాత ఏమంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ రిలేటెడ్ ఉంటాయన్నీ ఇక్కడ ఈ యొక్క టాపిక్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రక్చర్ అనాలిసిస్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్లో ఉండే అన్ని అనాలిసిస్, దట్ మీన్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసే ప్రతి మూమెంట్స్, అంటే అన్ని ఫైండ్ అవుట్ చేసే డిఫరెంట్ మెథడ్స్, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ కావచ్చు, లేకపోతే కైనీస్ మెథడ్ కావచ్చు, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కావచ్చు, అన్ని మెథడ్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ ఏమంటే సిమెంట్ కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్, దట్ మీన్ ఆర్సీసీ, రైన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏమంటే స్టీల్ స్ట్రక్చర్, రెండు కంబైన్ చేసి ఇక్కడ థర్డ్ టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే రైన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దట్ మీన్స్ ఫస్ట్ వన్ తీసుకుంటే డిఫరెంట్ మెథడ్స్. సో డిఫరెంట్ మెథడ్స్లో తీసుకుంటే మనకు ఈ యొక్క మెథడ్స్ అనేవి మనకు అంతకుముందు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఉన్నింది, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ తర్వాత ఏమంటే మనకు అల్టిమేట్ మెథడ్ వచ్చింది, తర్వాత డిఫరెంట్ మెథడ్స్, ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. తర్వాత లిమిట్ స్టేట్ మెథడ్. సో లిమిట్ స్టేట్ మెథడ్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ ఫాలో అవుతూ వచ్చాము కాబట్టి లిమిట్ స్టేట్ మెథడ్ని బేస్ చేసుకొని బీమ్స్, కాలమ్స్, నెక్స్ట్ ఏమంటే డిఫరెంట్ ఫెయిల్యూర్స్, దాంట్లో వచ్చే కాంక్రీట్ స్ట్రక్చర్లో వచ్చే డిఫరెంట్ ఫెయిల్యూర్స్ మనకు తీసుకుంటే క్రాక్స్ కానీ, లేకపోతే దాని తర్వాత ఏమంటే క్రీప్ కానీ, ష్రింకేజ్ కానీ, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క దాంట్లో మనకు రైన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఏమంటే నెక్స్ట్ స్టీల్ స్ట్రక్చర్. సో స్టీల్ స్ట్రక్చర్లోకి వచ్చామనుకోండి, మళ్ళీ ఇక్కడ స్టీల్ స్ట్రక్చర్లో డిజైన్ ఆఫ్ బీమ్స్, డిజైన్ ఆఫ్ కాలమ్స్, డిజైన్ ఆఫ్ గర్డర్స్, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్టీల్ స్ట్రక్చర్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ కూడా దీంట్లోనే వస్తాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్లో మనం తీసుకుంటే రివిటెడ్ జాయింట్స్, నెక్స్ట్ ఏమంటే బోల్టెడ్ జాయింట్స్, నెక్స్ట్ ఏమంటే దాని తర్వాత ఏమంటే మనకు వెల్డెడ్ జాయింట్స్. సో వెల్డెడ్ జాయింట్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్. సో ఇవన్నీ ఏమంటే ఈ యొక్క స్టీల్ స్ట్రక్చర్లో ఇవ్వడం జరిగింది సిలబస్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనకేమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏమేమి ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత ప్రాపర్టీస్ తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కావచ్చు, నెక్స్ట్ ఏమంటే స్టాటిక్ ఫ్లూయిడ్, డైనమిక్ ఫ్లూయిడ్, డిఫరెంట్ కండిషన్, బౌండరీ లేయర్ కండిషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ప్రతి టాపిక్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏమంటే దాని తర్వాత వచ్చే హైడ్రాలిసిస్లో వచ్చామనుకోండి మనకు జంప్స్, లేట్ థియరీస్, తర్వాత ఏమంటే మనకు టర్బైన్స్, ఇవన్నీ ఏమంటే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు హైడ్రాలిక్ టర్బైన్స్, వెలాసిటీ, ఇవన్నీ. సో ఇవన్నీ ఏమంటే మనకు ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిసిస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. సో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మనకున్న రైన్ఫాల్ కావచ్చు, లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఈ యొక్క ఇరిగేషన్ రిలేటెడ్ మెథడ్స్. సో ఇవన్నీ ఏమంటే ఈ యొక్క హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో BOD, COD. సో నెక్స్ట్ ఏమంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ నేచర్ సిస్టమ్ మెథడ్స్, నెక్స్ట్ ఏమంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఏమంటే దీంట్లో ఈ యొక్క 6 టాపిక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఏమంటే మనకేమంటే సో క్లాసిఫికేషన్, నెక్స్ట్ ఏమంటే ఇంజనీరింగ్ సర్వే, జామెట్రిక్ డిజైన్, క్రాస్ సెక్షన్ ఎలిమెంట్, రోడ్స్, గ్రేడియంటు. సో ఇవన్నీ ట్రాఫిక్ సర్వేలో మళ్ళీ స్పీడ్, వాల్యూము, నెక్స్ట్ ఏమంటే ఆరిజిన్, డెస్టినేషన్ మెథడ్స్, ట్రాఫిక్ సైన్స్, పేమెంట్ మార్కింగు, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఆర్ హైవే ఇంజనీరింగ్ కవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమంటే ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ కూడా దీంట్లోనే ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఏమంటే ఇంజనీరింగ్లో ఉండే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ రావడం జరిగింది సిలబస్ అనేది. నెక్స్ట్
సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. సో సాయిల్ మెకానిక్స్, దాని తర్వాత వచ్చేది ఫౌండేషన్ ఇంజనీరింగ్. దాంట్లో కూడా అంటే సాయిల్ మెకానిక్స్లో ఫిజికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ క్లాసిఫికేషన్, ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ ఏమంటే పర్మేబిలిటీ, నెక్స్ట్ ఏమంటే క్యాపిలారిటీ, సీపేజు, నెక్స్ట్ ఏమంటే కాంపాక్షన్, కాన్సాలిడేషన్, షియరు, నెక్స్ట్ ఏమంటే మోర్స్ అల్కిరు, నెక్స్ట్ ఏమంటే ఎర్త్ ప్రెజరు, స్లోప్ స్టెబిలిటీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ ఇంజనీరింగ్ ఏమో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాయిలింగ్, బేరింగ్ కెపాసిటీ, సెటిల్మెంట్ అనాలిసిస్, ఇవన్నీ ఎక్సెట్రా టాపిక్స్ అనేవి ఈ యొక్క సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే ఎస్టిమేషన్ కాస్టింగ్, నెక్స్ట్ ఏమంటే అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్టిమేషన్, నెక్స్ట్ ఏమంటే కాస్టింగ్ డిఫరెంట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏమంటే దీంట్లో వచ్చే డిఫరెంట్ మెథడ్స్ ఎర్త్ వర్క్ అనాలిసిస్, ఇవన్నీ ఇక్కడ ఈ యొక్క ఎస్టిమేషన్ కాస్టింగ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, అంటే మనకు సిపిఎం పట్ అనాలిసిస్ అనేది ఈ యొక్క 10th టాపిక్గా ఇవ్వడం జరిగింది. అండ్ 11th వచ్చేవని కూడా లాస్ట్ వన్ సర్వేయింగ్. సో సర్వేయింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేయింగ్స్. సో మనకు చైన్ సర్వే కావచ్చు, లేకపోతే కంపాస్ సర్వే కావచ్చు, నెక్స్ట్ ఏమంటే దాని తర్వాత డంపీ లెవెల్స్, ఇవన్నీ ఈ యొక్క థియోడలైటు, ఇవన్నీ కర్వ్ ఫిట్టింగు, ఇవన్నీ ఏమంటే ఇక్కడ 11th టాపిక్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకు సిలబస్ మొత్తం ఏమంటే సో స్ట్రక్చర్ రిలేటెడ్ అన్నిటినీ ఏమంటే మనకు ఏమంటే సింప్లిఫై చేసి ఓవరాల్గా ఏమంటే మనకు 11 టాపిక్స్కి ఇవ్వడం జరిగింది. సో 11 టాపిక్స్, ఈ 11 టాపిక్స్లో ఏమంటే మొత్తం ఎంటైర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, దట్ మీన్ ఎంటైర్ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది ఒక టాపిక్లో. సో అది ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు ఉన్న డిఫరెంట్ పోస్ట్స్, అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాజ్ పర్ నోటిఫికేషన్లో మనకు హ్యూజ్ పోస్టెస్ అనేవి చూసుకుంటే మనకు R&B డిపార్ట్మెంటు సివిల్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమంటే లిమిటెడ్గా ఏమంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే కొన్ని లిమిటెడ్గా ఏమంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి, అవి లిమిటెడ్ ఒక 11 పోస్ట్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ సివిల్ వాళ్ళకి 222 పోస్ట్స్, నెక్స్ట్ అదేవిధంగా తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి, తర్వాత ఏమంటే మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి. సో క్వాలిఫికేషన్ తీసుకుంటే కంపల్సరీ BE బీటెక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా ఆ యొక్క మనకు రిలేటెడ్ మనకు ఏ ఫీల్డ్ అయితే స్ట్రీమ్ అడిగాడో ఆ స్ట్రీమ్ ద్వారా వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇది దీని యొక్క రిలేటెడ్, దీని యొక్క ఈ టాపిక్ రిలేటెడ్ మనకు ఈ యొక్క మెటీరియల్స్ కోర్సెస్ కావాలంటే గ్రూప్స్ అడ్డాని మనం గ్రూప్స్ అడ్డాలో సంప్రదించండి. దాని యొక్క రిలేటెడ్ షూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.